హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిర్మలాస్ కుకింగ్ మ్యాజిక్. ఈరోజు స్పెషల్ ఏమిటంటే నోరూరించే పుల్లని రెసిపీ వచ్చేసి మామిడికాయతో పచ్చి పులుసు. మామిడికాయల సీజన్ ఉన్నప్పుడే ఎన్ని రకాల రెసిపీస్ చేసుకోవచ్చో అన్ని రకాలు చేసేయాలండి. ఈ సీజన్లో మామిడికాయతో పచ్చి పులుసుని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. మరి ఆలస్యం చెయ్యకుండా నోరూరించే ఈ మామిడికాయ పచ్చి పులుసుని చేయటానికి ముందుగా పుల్లని మామిడికాయల్ని తీసుకోవాలి. పుల్లటి కాయలతోనే పచ్చి పులుసుని చేస్తే దాని యొక్క టేస్టు టెక్స్చరు బాగుంటుంది. ఇలా తీసుకున్న మామిడికాయలను శుభ్రంగా కడిగి స్టవ్ పైన ఇలాంటి స్టాండ్ని పెట్టి మామిడికాయల్ని కాల్చుకుందాం. మామిడికాయలను ఈ విధముగా కాల్చుకోవడం వల్ల పచ్చి పులుసు స్మోకీ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు మామిడికాయ పచ్చి పులుసు స్మోకీ ఫ్లేవర్తో ఇష్టము లేకపోతే మామిడికాయలను ఆవిరి మీద కానీ ఉడికించుకొని కానీ చేసుకోవచ్చు. నేను చూపించే విధముగా మామిడికాయని అన్ని వైపులా ఈవెన్గా కాల్చుకోండి. అన్ని వైపులా ఈవెన్గా కాల్చుకున్న తరువాత మామిడికాయని ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక ప్యాన్ని వేడి చేసి దానిలో 1/2 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు, 2 ఎండిమిరపకాయలని సన్నని సెగ మీద 3 సెకండ్స్ వేయించుకోండి. తరువాత వీటిని కోర్స్ పౌడర్ని చేసుకోండి. చల్లగా అయిన తర్వాత కాల్చిన మామిడికాయ తొక్కను మొత్తము ఇలా తీసేయండి. తర్వాత మామిడికాయ పైన ఉన్న గుజ్జును ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్లో చాప్ చేసిన ఒక పచ్చిమిరపకాయని, 1 టేబుల్ స్పూన్ కొత్తిమీరని, 1 మీడియం సైజ్ చిన్నగా చాప్ చేసిన ఉల్లిపాయలని, మనం చేసుకున్న మసాలా కోర్స్ పౌడర్ని, 1.5 టేబుల్ స్పూన్ బెల్లంని, కాల్చిన మామిడికాయ గుజ్జుని, 1 టీ స్పూన్ సాల్ట్ని వేసి పప్పు గుత్తుతో స్మాష్ చేసుకుందాం. ఇప్పుడు 1/2 గ్లాస్ వాటర్ని వేసి అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు మరికొన్ని వాటర్ని పోసి మనము తినే పులుపుని బట్టి అడ్జస్ట్ చేసుకుందాం. ఇక్కడ నేను 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకున్నా. ఇప్పుడు టెంపరింగ్ ప్యాన్ని వేడి చేసి దీనిలో 1 టీ స్పూన్ ఆయిల్ని వేసి ఆయిల్ వేడెక్కాక 1/2 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 6 కరివేపాకులని వేసి వేయించండి. వేగిన పోపుని ప్రిపేర్ చేసిన పులుసులోకి వేసుకొని ఒకసారి కలుపుకోండి. సో ఫ్రెండ్స్, పుల్లటి మామిడికాయ పచ్చి పులుసు రెడీ అయిపోయింది. ఇది అన్నంలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ సీజన్లో దొరికే మామిడికాయలతో తప్పకుండా పచ్చి పులుసుని మీరు కూడా ట్రై చేయండి. మరి మామిడికాయతో చేసిన పచ్చి పులుసు మీకు నచ్చిందా? నచ్చితే తప్పక లైక్ చేయండి. మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేయటం మర్చిపోవద్దు. ఇలాంటి ఎన్నో రుచికరమైన రెసిపీస్ కోసం నిర్మలాస్ కుకింగ్ మ్యాజిక్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.